నమస్కారం. ఈరోజు మనం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఒక ఆసక్తికరమైన ప్లాన్ గురించి చర్చిద్దాం. దీన్ని అందించింది ఫైనాన్షియల్ అడ్వైజర్ నాగరాజ్ శర్మ. దీని పేరు చాలా క్యాచీగా ఉంది, మీ జీవితకాల ఏటీఎం. అవును, దానికి తోడు ప్రభుత్వ హామీ అని కూడా ఉంది. కరెక్ట్. సో ఒకే ప్లాన్తో జీవితంలో వచ్చే అన్ని ఆర్థిక అవసరాలు తీరిపోతాయని ఈ పత్రం ఒక పెద్ద వాగ్దానం చేస్తోంది. అసలేముందో దీని లోపల ఆ వివరాల్లోకి వెళదాం. తప్పకుండా. ఈ పత్రం చూస్తే ఇది ఒకే పరిష్కారంతో 7 వేర్వేరు సమస్యలను పరిష్కరిస్తానని చెబుతోందనమాట. అంటే కుటుంబ భద్రత నుండి మొదలుపెట్టి వారసత్వ ప్రణాళిక వరకు. ఇది నిజంగా సాధ్యమేనా, లేక ఇది కేవలం ఒక మార్కెటింగ్ వ్యూహమా? అదే మనం విశ్లేషించాలి. ముందుగా పునాది నుండి మొదలు పెడదాం. కుటుంబ భద్రత. సరే, కుటుంబ భద్రత. ఈ పత్రం ప్రకారం ఇది చాలా పెద్ద మొత్తంలో బీమా ఇస్తుందని, అది కూడా దీర్ఘకాలిక రక్షణతో వస్తుందని చెబుతున్నారు. ఇక్కడ నాకు 2 పదాలు బాగా ఆకట్టుకున్నాయి. ఒకటి పన్ను రహితం, అంటే ట్యాక్స్ ఫ్రీ, అది మనకు తెలుసు. అవును. కానీ రెండోది జప్తు చెయ్యలేనిది, నాన్ అటాచబుల్. దీని అర్థమేంటి అసలా? మంచి ప్రశ్న. ఇక్కడే ఈ ప్లాన్ తన ప్రత్యేకతను చూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. సాధారణంగా మనం పెట్టుబడి అంటే మార్కెట్ నష్టాల నుండి రక్షణ గురించే ఆలోచిస్తాం. అవును. కాని ఈ జప్తు చేయలేనిది అనే పదం దానికొక చట్టపరమైన రక్షణను కూడా ఇస్తుంది. ఓహ్, అంటే లీగల్ ప్రొటెక్షన్. కరెక్ట్. ఒకవేళ పాలసీదారుడు ఎప్పుడైనా పెద్ద అప్పుల్లో ఉంటే, లేదా వ్యాపారంలో నష్టమొచ్చినా సరే, కోర్టు ఆదేశాలతో కూడా ఆ డబ్బును ముట్టుకోలేరా? ఎవ్వరూ ముట్టుకోలేరు. ఇది ఒక ఆర్థికపరమైన సేఫ్టీ లాకర్ లాంటిదనమాట. భవిష్యత్తులో మన పరిస్థితి ఎలా ఉన్నా ఈ ఆస్తి మాత్రం మన కుటుంబానికి చెందుతుందనే భరోసా. ఓకే ఓకే. అంటే ఇది కేవలం ఆర్థిక భద్రత కాదు, చట్టపరమైన భద్రత కూడా. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఈ రక్షణ కవచం ఉంటూనే డబ్బును పెంచడం గురించి కూడా ఈ పత్రం మాట్లాడుతోంది. కాంపౌండింగ్ బోనస్ల ద్వారా సంపద సృష్టి అనుంది. అంటే ఇది చక్రవడ్డీ లాంటిదా? సుమారుగా అంతే. మనం కట్టిన ప్రీమియం మీదనే కాకుండా ప్రతి ఏటా పాలసీకి జమయ్యే బోనస్ల మీద కూడా మళ్లీ బోనస్ వస్తుంది. ఇది కాలక్రమేణా సంపదను బాగా పెంచుతుంది. అయితే ఇక్కడ వాళ్లు నొక్కి చెప్పేదేంటంటే, ఈ పెరుగుదల స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా సురక్షితంగా ఉంటుందని. అర్థమైంది. అంటే భద్రతకు, సంపద సృష్టికి మధ్య ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం. కరెక్టుగా చెప్పారు. సరే, ఒకవైపు రక్షణ, మరోవైపు సురక్షితమైన పెరుగుదల. బావుంది. కాని అలా పెరిగిన డబ్బు మన చేతికి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? ఇక్కడే అనుకుంటా వాళ్ళు చెప్పే జీవితకాల ఏటీఎం అనే మాట వస్తుంది. అవును, ఇది కేవలం మాట కాదు. ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అదే. పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించడం ఆపిన తర్వాత ఒక నిర్దిష్ట వయస్సు నుండి వాళ్లకు జీవితాంతం క్రమం తప్పకుండా డబ్బు వస్తుంది. ఓ, దీనినే వాళ్లు జీవితకాల ఆదాయమంటున్నారు. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత స్థిరమైన జీవనశైలి కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. వినడానికి చాలా బాగుంది. ప్రభుత్వ హామీతో కూడిన ఆదాయం. కాని ఈ హామీకి మనం చెల్లించే మూల్యమేమైనా ఉంటుందా? అంటే రాబడి కొంచెం తక్కువగా ఉంటుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. సాధారణంగా హామీ అనే పదం ఎక్కడ ఉంటుందో అక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది. రాబడి కూడా తక్కువే ఉంటుంది. అవును, ఈక్విటీ మార్కెట్ల వంటి వాటితో పోలిస్తే ఇక్కడ రాబడి తక్కువగా ఉండొచ్చు. సో ఇక్కడ పెట్టుబడిదారుడో భద్రతకు అధిక రాబడికి మధ్య ఒక స్పష్టమైన ఎంపిక చేసుకోవాలి. అర్థమైంది. ఈ పత్రం భద్రత వైపే ఎక్కువగా మొగ్గు చూపుతోందన్నమాట. నిజమే. ఇక మిగిలినవి అత్యవసర నిధి, పిల్లల భవిష్యత్తు, వారసత్వం, వీటన్నిటికీ ఇదే పరిష్కారమా? అదెలా? అవన్నీ ఈ ప్రధాన లక్షణాల నుండే వస్తాయి. ఉదాహరణకు, అత్యవసర పరిస్థితుల్లో పాలసీపై లోన్ తీసుకోవచ్చు. పిల్లల చదువులు లేదా పెళ్లిళ్ల కోసం ఆ టైంకి డబ్బు అందేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఇక చివరగా పాలసీదారుని తర్వాత మిగిలిన మొత్తం నామినీకి పన్నురహితంగా, ఎలాంటి చట్టపరమైన చిక్కులు లేకుండా అందుతుంది. అవును. అందుకే దీన్ని వారసత్వ ప్రణాళికలో ఒక సాధనంగా కూడా చూపిస్తున్నారు. అయితే ఈ చర్చను ముగించే ముందు ముఖ్య అంశాలను ఒకసారి చూద్దాం. ఈ ప్లాన్ భద్రత, సురక్షితమైన పొదుపు మరియు జీవితకాల ఆదాయం అనే 3 స్తంభాలపై ఆధారపడి ఉంది. దానికి ప్రభుత్వ హామీ మరియు జప్తు చేయలేనిది అనేవి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కరెక్ట్. చివరగా ఒక ఆలోచింపజేసే అంశముంది. ఈ పత్రంలో సంపదకు 3 దశలున్నాయని చెప్పారు: సృష్టి, విస్తరణ మరియు రక్షణ. అవును.
ఇప్పుడు నా ప్రశ్నేంటంటే, ఒకరి చేతిలో జప్తు చెయ్యలేని, హామీతో కూడిన ఆస్తి ఉన్నప్పుడు అది వాళ్ళ దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను ఎలా ప్రభావితం చేస్తుంది? అంటే అలాంటి ఒక సురక్షితమైన ఆస్తి ఉంది కాబట్టి, ఆ వ్యక్తి తన మిగతా పెట్టుబడుల విషయంలో ఎక్కువ రిస్క్ తీసుకునే ధైర్యం చేస్తాడా? లేక పూర్తిగా సంప్రదాయ పద్ధతుల్లోనే ఉండిపోతాడా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.